తదుపరి మన ముందుకి పలాస మాస్టర్స్, రంగారెడ్డి మాస్టర్స్, మేంచల్ మాస్టర్స్, మెదక్ మాస్టర్స్ వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. పలాస మాస్టర్స్ ప్లీజ్ ఆన్ టు ద డయాస్. ఎలా ఉందండి ఇక్కడ అన్నదానం సౌకర్యాలు అన్నీ ఎలా ఉన్నాయి? సో ఇంత గొప్ప సహకారాన్ని అందిస్తున్న ఇక్కడ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ, అలానే మహేశ్వర మహా పిరమిడ్ ట్రస్ట్ మెంబర్స్ అందరికీ కూడా ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాము. సో లెట్స్ వెల్కమ్ దెమ్. సురేష్ పలాస అబ్బాయి, అండమాన్ కాదు, నేటివ్ ప్లేస్ ఎక్కడ మరి? చప్పట్లు కొడదాం పలాసకి, శ్రీకాకుళం జిల్లాకి చప్పట్లు కొడదాం. అందరికీ నమస్కారం. ప్రథమంగా పత్రిజీ దంపతులకు నా పాద ప్రణామాలు. అదేవిధంగా మరి ఈ దినం సమాజంలో రాళ్ళని రత్నాలుగా గుర్తించి వారిని ఎంతో ఉన్నతంగా ఆత్మజ్ఞాన ప్రచారం కోసం తీర్చిదిద్దుతున్న మహానుభావులందరికీ వారి పాదపద్మాలకు నేను ప్రణమిల్లుతున్నాను. ముఖ్యంగా పలాస అంటేనే ఒక పెద్ద వ్యాపార స్థలం, అది జీడిగుడ్లకు ప్రత్యేకత. అదేవిధంగా ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద పలాస వచ్చి ఎలాగైతే మార్కెటింగ్ చేస్తున్నారో, మరి అదేవిధంగా అదే పలాసకు వచ్చి ఆత్మజ్ఞానం గురించి కూడా తెలుసుకొని ఎంతోమంది వెళ్ళడానికి కోసం శ్రీకాకుళం డిస్టిక్ నుండే కాదు, ఎన్నో తదితర ప్రాంతాల నుంచి అక్కడ సెటిల్ అయ్యే జనాలు ఉన్నారండి. మరి డాక్టర్ జీకే గారి ఆదేశం మేరకు నేను 2007 నుంచి కూడా ధ్యాన్ అండమాన్ చూసుకుంటూ, మరి ధ్యాన్ బిలాయ్, ధ్యాన్ ఛత్తీస్గఢ్ ఇవన్నీ వారి ఆదేశం మేరకు చూసుకుంటూ, మరి నేను పుట్టిన గడ్డ శ్రీకాకుళం పలాస, మరి నందప్రసాద్ సార్, స్వర్గీయ నందప్రసాద్ సార్ వారు కొంచెం బిజీ అవ్వడం వల్ల డాక్టర్ జీకే గారు నాకు 2012 కల్లా ధ్యాన శ్రీకాకుళం జరగాలి సురేష్, పత్రి సార్ ఆశ ఇది, మనం అందరం పూర్తిగా అది నెరవేర్చాలంటే నేను అండమాన్ అంతా కూడా చూసుకుంటూ అక్కడ అండమాన్లో ఒక గ్రూప్ తయారైన తరువాత నేను మళ్ళీ నేను పుట్టిన గడ్డ మీద దృష్టి సారించడం జరిగింది. మరి ఆ దృష్టి సారించడంలోనే పలాస శ్రీ బాలాజీ గారి ఇంటి నుంచి రజనీ మేడం గారితో, శాస్త్రి గారితో, ఇంకా కొంతమంది టీచర్స్, అందరి పేర్లు చెప్పాలంటే టైం అవుద్ది, అంత సమయపాలన ఇక్కడ పాటించాలి. కాబట్టి ఎంతోమంది మహానుభావులతో పాలబొగ్గ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ స్థాపన జరిగిందండి. ఆ స్థాపనలో ఆ రోజు దరిదాపు ఒక దశాబ్దం దాటినా కానీ ఏదో చిన్న వెలితి. నిజంగా ఈ దినం ఒక 5 డేస్ నుంచి నేను ధ్యానంలో కూర్చుంటే ఆనంద బాష్పాలు వరదలే కారుతున్నాయి. కారణం ఏంటంటే ఈవేళ మనం అనుకున్న ధ్యాన శ్రీకాకుళంలో ధ్యాన పలాస ఎంత ముఖ్యంగా విషయం చెప్పాలి. మారన్ శివప్రసాద్ గారు లాంటి మాస్టర్లు, కంచి రఘురామ్ గారు లాంటి మాస్టర్లు, అదేవిధంగా పత్రిజీతో సహా ఎంతోమంది మాస్టర్లు వచ్చి ఈ పాలబొగ్గ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ, మాధవరావు గారు లాంటి వారికి ఎంతో స్ఫూర్తినిచ్చి 2013 కల్లా అక్కడ ఒక గొప్ప పిరమిడ్లు తయారైనాయి. వాటన్నిటికి కూడా ఒక దిశానిర్దేశకం చేస్తూ పత్రి సార్ అయితేనేమి, మారన్ సార్ అయితేనేమి, కంచి రఘురామ్ గారు అయితేనేమి, తటవర్తి వీర్రాఘవ గారు దంపతులు అయితేనేమి, ఎంతోమంది మహానుభావులు పలాసంతా ఈ ఆత్మజ్ఞాన ప్రచారం అక్కడి నుంచి ఇంకా ప్రపంచ దేశాలకు వెళ్ళాలని చెప్పేసి వారి కృషి ఎంతో అమోఘమైనది. వారందరికీ మేము జన్మతః రుణపడి ఉంటాము. అదేవిధంగా కొంతమంది పలాస నుంచి మాధవరావు డాడీ గారు మాట్లాడాలని కోరుతున్నాం. ప్లీజ్ డాడీ. అందరికీ నమస్కారం అండి. పెద్దలందరికీ, ఇక్కడ మేనేజింగ్ ట్రస్ట్ సభ్యులకు, వచ్చిన ఛానళ్ళందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు. నా పేరు మాధవరావు అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ, రిటైర్డ్. గత 40 ఏళ్ళుగా శాఖాహారిని, అనేక సంస్థల్లో పనిచేశాను. 1990 జనవరి 18 మౌంట్ అవి వెళ్ళానండి. అక్కడ ఒక వృద్ధ దాది శరీరంలో వాకినై హాస్టల్స్తో ఏవో మాట్లాడారు. నేను డైరీలో రాసుకున్నాను. నేను మళ్ళీ
ఒక వృద్ధ బ్రాహ్మణ శరీరంలో వచ్చి నా వేణుగానాన్ని వినిపిస్తాను అని ఆశ్చర్యపోయాను. మళ్ళీ వస్తానంటున్నారు, వృద్ధ బ్రాహ్మణుడు అంటారు, వేణుగానం అంటారు. ఇది అంతవరకు నిజమని 21 సంవత్సరం తర్వాత తలవని తలంపుగా నేను విశాఖపట్నం ధ్యాన మహాచక్రానికి వెళ్ళవలసి వచ్చిందండి. అక్కడ సార్ వేణుగానం 5 గంటలకు విన్నప్పుడు నాకు అప్పుడు చెప్పినటువంటి మౌంట్ ఆబులో చెప్పినటువంటి ఆ మాటలు గుర్తొచ్చాయి. వృద్ధుడు బ్రాహ్మణుడు వేణుగానం మైమర్చిపోయానండి. 2 అవర్స్ నేను ఆనంద బాష్పాలతో నా మొత్తం లాల్చి తడిసిపోయింది. సాక్షాత్ పరమాత్మను చూస్తున్నాను నేను అని. ఇక నా మజిలీ ఇక్కడితో ఆపేస్తాను. పిఎంసి అంటే ఏంటో నాకు తెలియదు, నేర్చుకుంటానని. తర్వాత మన అండమాన్ సురేష్ గారు పరిచయం. 2013లో పిరమిడ్ కట్టాలనుకున్నాను. ఏదో ఛానల్ వల్ల అందరూ ఆపమన్నారు. అయినా సరే 2014 కట్టి ఓపెన్ చేసామండి. సార్ వచ్చారు, నందప్రసాద్ గారు వచ్చారు, జీకే గారు వచ్చారు. దేదీప్యమానంగా నడుస్తుందండి అది ఇప్పుడు. అందరికీ నమస్కారం. అదేవిధంగా ఇప్పుడు అండమాన్ ఇప్పుడు యంగ్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారు అండమాన్ వచ్చినప్పుడు 2015 నుంచి ఇప్పటి వరకు కూడా గౌత్ శ్యామసుందర్ శివాజీ గారితో, ఎమ్మెల్యే శిరీష మేడం గారితో, ఎమ్మెల్యే అశోక్ గారితో అందరితో కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం అంతా కూడా అవసరమైన చోట్ల పిరమిడ్ రావాలని వారు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో మేము చెప్పే విన్నపాన్ని ఎంతో చక్కగా ఆలకిస్తూ వారు ఆమోదించడానికి సన్నాహంగా ఉన్నారండి. వారందరికి కూడా మేము ఈ సభాస్థల నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాము. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సురేష్. థ్యాంక్ యూ. వాళ్ళందరూ గట్టిగా చప్పట్లు కొడదాం. అలాగే ఈరోజు 12 గంటలకు విశాఖపట్నం ఎంపీ గారు శ్రీ భరత్ గారు మన ప్రాంగణానికి వస్తున్నారు. గట్టిగా చప్పట్లతో వారికి స్వాగతం పలుకుదాం. బయట ఉన్న వాళ్ళందరూ 12 o'clockకి దయచేసి అందరు రావాలి. మన సినిమా హీరో బాలకృష్ణ అల్లుడు. సో థ్యాంక్ యూ. పలాస బ్రహ్మర్షి పితామ పత్రిసి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకి ఆత్మ ప్రణామాలు. నా పేరు శివ, శ్రీకాకుళం. ధ్యాన శ్రీకాకుళం అయిందండి. ఎందుకంటే అన్ని మండలాలు కూడా సందర్శించాం. మరి దామోదర్ రెడ్డి గారు, మారం శివప్ప గారు, సైన్స్ నాగేశ్వరరావు గారు గొప్ప గొప్ప మాస్టర్లు వచ్చి మరి మాకు జీకే సారు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు. కనుక ఇప్పుడు అన్ని మండలాల నుంచి 250 మంది శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చారు. జిల్లాకి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మరి మా ఊరు బుడగట్లపాలెంలో ఒక 8 పిరమిడ్లు మత్స్యకారులందరం శాఖాహారమై 8 పిరమిడ్లు నిర్మించుకొని ఈరోజు జిల్లా అంతా చేస్తూ అన్ని జిల్లాలు 2 రాష్ట్రాలు అన్ని జిల్లాలు కూడా ఈ భగవద్గీత జ్ఞానాన్ని తీసుకెళ్ళడం జరిగింది. గొప్ప అవకాశం ఇచ్చారు. అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. గట్టిగా చప్పట్లు కొడదాం. శివాజీ అండ్ టీం నిరంతరం ధ్యాన ప్రచారంలో ఉంటాడు. ఉధృతంగా ధ్యాన ప్రచారం చేసి చాలా పెద్ద టీంని తయారు చేశాడు శ్రీకాకుళం జిల్లాలో ముఖ్యంగా. సో వండర్ఫుల్ వర్క్ శివ. ఈ సభా ప్రాంగణం తరపున అలాగే ఆల్ పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ తరపున మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం శివ దేవి మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి మీ అందరికీ. మహేశ్వర మామిప్రేమ తరఫున మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. లింగరాజు గారి కుటుంబం తరపున మన పత్రిజీ శక్తిస్థలకు ఒక 1,50,000 డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. చప్పట్లు కొడదాం వారికి. లింగరాజు గారు, శ్యామల అండి, సోంపేట మండలం. ఓకే, థ్యాంక్ యూ. నా పేరు హైమావతి అండి. మా నాన్నగారి పేరు మీద 25,000 ఇస్తానండి. రామన్న గారి పేరు మీద నేను 25,000 ఇస్తాను. శక్తిస్థలకి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ. మా పలాస్ అండి. నా పేరు వీరన్న. సార్ 6th టార్గెట్ అంటే 25,000 రూపాయలు విరాళం ఇస్తాను. 25,000 రైట్. థ్యాంక్ యూ. టోటల్ 1 lakh. నన్ను అండమాన్ సురేష్ అంటారండి. మా ఆవిడ లతా పేరు మీద 1,00,000 రూపాయలు పత్రిజీ శక్తిస్థలకి ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగింది. వాణి మేడం ప్రేరణతో, మా అందరి అభిమానంతో. థ్యాంక్ యూ. పలాస టెక్కలి పలాస ఆల్ శ్రీకాకుళం జిల్లా. మేడ్చల్, రంగారెడ్డి, నారాయణపేట 3 జిల్లాలు గట్టిగా చప్పట్లు కొడదాం. మరి ఈ సందర్భంగా మా మెదక్ అధ్యక్షుడు
గోవర్ధన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. ముందుగా విశ్వగురు పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి గారికి పాదాభివందనాలు తెలుపుకుంటూ, నా పేరు గోవర్ధన్ అండి. నేను మెదక్ వాస్తవ్యాన్ని. గత 20 సంవత్సరాల క్రితమే ధ్యాన పరిచయం మా అబ్బాయి ద్వారా నాకు మెదక్ పట్టణంలో మొట్టమొదలు మెదక్ ఉమ్మడి జిల్లాలోనే బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారు 99 అక్టోబర్ రోజు రావడము, మరి వారిని నరేందర్ ముదల్కర్ గారు తీసుకొచ్చారు. వారి ద్వారా ప్రతిసారి మొట్టమొదలు మెదక్ సీమలో మెదక్ ఉమ్మడి జిల్లాలో కాలు పెట్టడం జరిగింది. ఆ రోజు పత్రి గారితో మా కుటుంబం పరిచయము, మాతో పాటు ఇంకా 2 కుటుంబాలు, రమణయ్య గారని, నారాయణ గారు అని చెప్పేసి మా 3 కుటుంబాలకు మొట్టమొదటి పత్రి గారు మెదక్ పట్టణంలో ధ్యానం గురించి, మరి అక్కడ ఒక మందిరంలో చేసినటువంటి దాంట్లో పత్రి గారితో పరిచయం. ఆ మొదటి రోజే గురుగారు ధ్యానం అంటే ఏందో తెలియని ఆ సమయంలో నాకు నా కళ్ళల్లో కళ్ళేసి అపో దీపో భవ, నీ జ్యోతి వెలిగించుకొని 10 జ్యోతులు వెలిగి అనేటువంటి మెసేజ్ నాకు ఇచ్చారు. దాన్ని ఒక ఉపదేశంగా, అది నాకు నా జీవితాన్ని మార్చినటువంటి కాబట్టి దాన్ని శిరసా వహిస్తూ ఆనాటి నుంచి కూడా మరి ఎన్నో, సరే ఈ రోజులో అంటే ధ్యానం అంటే పరిగెత్తుకొస్తున్నారు. గత 20 సంవత్సరాలు 20 ఇయర్స్ బ్యాక్ ఎట్లా ఉండిందంటే ధ్యానం అంటే ఏదో విచిత్రంగా చూసేవాళ్ళు. మరి ధ్యానంలోకి తీసుకురావాలంటే వాళ్ళకి ఎంతో నచ్చజెప్తే కానీ వచ్చి అలా వెళ్ళిపోయే వాళ్ళని కూడా మరి ఆ గురుగారు ఇచ్చినటువంటి స్ఫూర్తితో మరి ధ్యానులను తయారు చేయడం జరిగింది. ఆ రోజు 100 నుంచి 1000 వరకు ఈరోజు మా మెదక్ పట్టణంలో జిల్లాలో కూడా ధ్యానులు అయినారు. అందులో మొట్టమొదలు 2021 నాడు నా మిత్రుడైనటువంటి మా కుటుంబ ఫ్యామిలీ ఫ్రెండ్ అయినటువంటి శ్రీ నారాయణ రెడ్డి, డాక్టర్ మనోహర్ రెడ్డి గారు వారి ఒక హాల్ ఇవ్వడం బట్టి మొట్టమొదలు 2021లో అక్కడ సెంటర్ పెట్టాను. ఆ సెంటర్లో రెండు నెలల తర్వాత 2-3 ఆ విధంగా 40 మంది అయ్యి ఆ విధంగా ఒక సెంటర్ నుంచి 12 సెంటర్లు నడిపించేసి మరి గత 2020 వరకు చాలా శ్రమ చేసిన. ప్రతి 2 నెలలకు ఒకసారి కూడా మెదక్కు వచ్చేవారు గురుగారు. సంవత్సరానికి ఇంచుమించు 10 రోజులు మా ఇంట్లో ఉండేవారు. 10 రోజులు ధ్యానం క్లాసెస్ ఇచ్చేవారు. అది మా అదృష్టంగా భావిస్తూ మరి 7 సంవత్సరాలు గురుగారితో ప్రతి 2 నెలలకు ఒకసారి మా ఇంట్లో ఉండడం, ఆయనతో ఉండడం, అది నా జన్మకు సుకృతంగా భావిస్తున్నాను. అది నా అదృష్టం. దాన్ని తీసుకొని నేను ప్రభుత్యోగి, నా భార్య విజయ మనోహర, ఆమె టీచర్, మేమిద్దరం కూడా ఉద్యోగం చేస్తూ పిల్లలను చూసుకుంటూ కుటుంబంలో నిర్వహణం అనేటువంటి గురుగారు ఇచ్చినటువంటి సందేశాన్ని సంతసించుకొని మరి అదే మార్గంలో ఇటు కుటుంబము, ఉద్యోగము, ధ్యాన ప్రచారము ఇవన్నీ చేస్తుంటిమి. మరి మా మిసెస్ కూడా స్కూల్లో టీచర్గా చేస్తూ వాళ్ళ పిల్లలకి మా యొక్క ఆఫీసులో మీటింగ్లో కూడా ధ్యానం చెప్తూ ఆ విధంగా చెప్తూ 2006 అక్కడ ఒక దాత 600 గజాలు మాకు పిరమిడ్ కట్టడానికి మేము ప్రయత్నంగా 600 గజాలు ఇచ్చాడు. అందులో ఒక పిరమిడ్ దానికి సంకల్పం చేశాను. ఒక హాలు, పైన పిరమిడు 36x36, తెలంగాణ మొట్టమొదటిది పెద్దది అప్పట్లో. సో అటువంటి పిరమిడానికి పూనుకొని సంకల్పం చేస్తే గురుగారు అన్నారు, సార్ పెద్ద పిరమిడ్కి సంకల్పం చేశాను, కానీ దానికి ఆర్థిక వనరులు ఇబ్బందిగా ఉందంటే ఒకసారి ఇట్లా చూసి నీ సంకల్పం గట్టిగా ఉంది, అవుతుంది పోరా అన్నాడు. అదేవిధంగా మరి ఆ దాతనే మరి కిషన్ రావు గారు, ఆయన్నే ఇంచుమించు గవర్నమెంట్ నుంచి ఒక 18 లక్షల వరకు తీసుకొచ్చి ఆ పిరమిడ్ను పూర్తి చేసిండు. ఆయన ధన్యుడు. మరి ఇప్పుడు ఆయన ఈ లోకంలో లేకున్నప్పటికీ కూడా ఆ పిరమిడ్ మాత్రం స్థిరతాయిగా ఉంది. మేము ఎంతోమంది ధ్యానులు. మొట్టమొదటిసారి మన పిరమిడ్కు ప్రభుత్వం సంబంధించిన ఎంపీ గారి ఫండ్స్లో నుంచి 18 లక్షలు ఖర్చు పెట్టి ఆ పిరమిడ్ నిర్మించడం జరిగింది మెదక్లో. అది స్పెషల్ అనమాట. అక్కడ ఫస్ట్ టైం గట్టిగా చెప్పకూడదాం. గవర్నమెంట్ నుంచి మరి ఆ పత్రికారు ఆయన మాకు ఇచ్చిన శక్తితోని
అందుకు ముందు కిషన్ రావు గారు ముందుండి ఆయన నడిపించి ఆయన తీసుకొచ్చి ఆయన్ని కన్స్ట్రక్షన్ చేసి ఈరోజు మెదక్ ప్రజలకు మెదక్ జిల్లాలకే ఒక హెడ్ క్వార్టర్గా చేసినటువంటి పతంజలి పిరమిడ్. అందులో గత సంవత్సరం మేము 2003 జూలైలో కూడా మంచి శాకాహార ర్యాలీ చాలా ఘనంగా జరిగింది. మరి ఆ రోజుల్లో ప్రతిసారి ఎంబడి కూడా దామోదర్ రెడ్డి గారు సార్ కన్నా ముందే వచ్చేవారు. సార్ సాయంత్రం వస్తున్నట్టు ఆయన పొద్దున వచ్చేసి మరి సార్ గురించి అన్ని వంటలు గింటలు అన్నీ సమకూర్చి మాకు సలహాలు ఇస్తూ ఈ విధంగా మీటింగ్ చేయాలని మాకెంతో సహకరించారు. అదేవిధంగా నరేంద్ర ముదల్కర్ గారు కూడా 2 ఇయర్స్ మాతో ఉండి మాకు ప్రతి సండే వచ్చి ధ్యానం చెప్పిండు. వారికి కూడా ధన్యవాదాలు మా వైపు నుంచి. ఇప్పుడు మెదక్ పట్టణం లోపల మేము చేయబోతుంది ఏంటంటే మా మెదక్ జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. మండల కమిటీలు కూడా ఏర్పాటు చేయబోతున్నాము. మరి అదేవిధంగా ప్రతి గ్రామం లోపల ఉన్నటువంటి ప్రాథమిక స్కూళ్ళు, హై స్కూళ్ళు, డిగ్రీ కాలేజీలు అన్నిటి కూడా వాటిలో ధ్యాన శిక్షణ ఇవ్వడానికి, ధ్యానం చెప్పడానికి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాము. మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాన్ని విస్తృతంగా మా సభ్యులందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు. వాళ్ళందరూ కూడా ధ్యానాలు ప్రతి ఒక్క గ్రామంకి వెళ్ళి మరి స్కూల్ లోపల ధ్యానం చెప్పేసి మరి ఈ యొక్క మండల కమిటీలు ఏర్పాటు చేసి ఏర్పడబోతున్నాము జనవరి నుంచి. కాబట్టి కొత్త సంవత్సరంలో అదేవిధంగా ఇప్పుడు ఆ ఒక్క పతంజలి పిరమిడ్ తర్వాత కూడా ఇంకొక 5 పిరమిడ్లు వచ్చినాయి. దాంతోపాటు గత ఈ సంవత్సరంలో ఇంకో కొత్త పిరమిడ్ కూడా వచ్చింది. మరి ఆ అమ్మగారు కూడా తన యొక్క సొంత డబ్బులతో చిన్న ఇల్లున్నప్పటికీ కూడా మరి తనకు చాలా తక్కువ కాలంలోనే గత 1 ఇయర్ నుంచే ధ్యానంలో వచ్చింది. పిరమిడ్ కూడా కట్టుకొని అది ఆ స్ఫూర్తిని మరి గురుగారు ఇచ్చినటువంటి ఈ యొక్క స్ఫూర్తితో మేము చాలా పనిచేస్తున్నాము. మరి 20 సంవత్సరాల నుంచి ధ్యానం చెప్తూ నా తుది శ్వాస వరకు కూడా నా యొక్క జీవితమే మారిపోయింది. కాబట్టి అంత చక్కని గురువు దొరికినట్టు కాబట్టి ఆయన పదాలను పట్టుకొని జీవితాంతం ధ్యానము శాయశక్తులా చేస్తానని కోరుకుంటూ మరి ధన్యవాదాలు. గట్టిగా చెప్పకూడదా అనసూయమ్మకి? పిరమిడ్కి ఎంత ఖర్చు అయిందంటే పిరమిడ్గా వెలగడతారా అన్నదంట ఆమె. మరి అంత పెద్ద మాట చూడండి, ఎంత విశాల హృదయం ఉంటే ఆ మాట వస్తుంది. చెప్పట్లు కూడా అనసూయమ్మకి. నా పేరు అనసూయ, నాది మెదక్ జిల్లా, నాది చిన్న పల్లెటూరు, చిన్న పల్లె గ్రామంలో నివసిస్తున్నా. నేను ఈ భూమి మీద జన్మెత్తినందుకు భూమాతకు వందనం, నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు వందనం, పత్రిజీకి జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నా ఆత్మ ప్రణామములు, పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు ఈ దారికి తెచ్చింది పత్రిజీ అంటే ఏందో నాకు తెలియదు. మొదటిసారి ధ్యానం అనేది నాకు తెలియదు. నా కొడుకు శ్వాసను గమనించు మమ్మీ, నీకు బీపీ షుగరు తగ్గుతుంది అని చెప్పాడు. గోళీలకు తగ్గింది, శ్వాసను గమనిస్తే తగ్గుతుందా అనేదాన్ని, సరే నీ మాట ఏంట, అప్పుడు నీకు నేర్పినా ఇప్పుడు నాకు నేర్పుతున్నావు అనుకొని వాని మాట మీద నేను శ్వాసను గమనించిన. 2021 ఏప్రిల్ నెల 5వ తారీఖు నాడు నా కొడుకు చెప్పిన శ్వాసను గమనించిన. తదుపరి పిఎంసి ఛానల్ అనేది నాకు తెలియదు. పెట్టంగా పిఎంసి ఛానల్ అని వచ్చింది. ఆ పిఎంసి ఛానల్లో నా కొడుకు చెప్పిన రీతిగానే గడ్డం ముసలైన ధ్యానం చేసుకుంటూ కూర్చున్నాడు. ఈయన పత్రిజ అనేది నాకు తెలియదు. అప్పుడే నా కొడుకుకు ఫోన్ చేసి అడిగిన, అరే నువ్వు చెప్పినట్టే ఉన్నాడు బిడ్డ ఒక ఛానల్లా, నేను ఇప్పుడే చూసిన అంటే ఆయన పేరేమోదంటే ఏమో పాక్షరం మీద ఉందని అడిగిన. పత్రిజ అంటే అవన్న. అప్పటికి ఇప్పటికి 2027వ తారీఖు 27వ తారీఖు ఏప్రిల్ నెలలో నాకు పిఎంసి పరిచయం అయింది. ఆ పిఎంసి ఇంతవరకు కూడా నేను ఎడవలేను. ప్రతి నిమిషం పిఎంసి నా ముందు లేనిది నేను ఏ మాట కూడా మాట్లాడలేను. ఎవరు నాతో మాట్లాడినా పిఎంసికి నాకే స్నేహం. దానివల్ల నేను ఇంత తెలివికి వచ్చిన. పిరమిడ్ అనేది తెలియదు నాకు. ఆ పిఎంసిలో చూసే పిరమిడ్ కట్టాలనే నిర్ణయించుకున్నా. 23లో వచ్చినప్పుడు అందులో పిరమిడ్ల ధ్యానం చేసుకుంటూ శక్తి స్థల్ కాడ ధ్యానం చేసుకుంటూ నాకు పిరమిడ్ కట్టడానికి అనుమతి ఇయ్యి అని అడిగిన. అదేవిధంగా 31 నాడు ఇంటికి పోయిన 23లో 24/17 నాడు శంకుస్థాపన చేసిన. మార్చి 31 నాడు ఓపెనింగ్ చేసిన.
లక్ష్మీ మేడం చేత ఓపెనింగ్ చేయించిన. అది ఎట్లా జరిగింది, ఏమైంది నాకు తెలియదు, అంత విశ్వానికే తెలుసు. నా మనసుకి ఏం చెప్పుకున్నా అంటే, నేను ఎంత సంపాదించినా కానీ కొడుకులు బిడ్డలు నా మట్టుకే ఉంటుంది. ఇది ఈ పల్లెటూరు గ్రామంలో ధ్యానం అనేది తెలియదు. ఈ ధ్యానం ఎట్లా తెలియాలి వీళ్ళకు, చెప్తే అర్థం చేసుకుంటలేరు, చెప్తే తింటలేరు. చిన్నగా మామూలుగా ఒక పిరమిడ్ కడతా, ఆ తదుపరి వాళ్ళే నేను పోయినా పిరమిడ్ ఉంటుంది, వాళ్ళు అవుతుండొచ్చు ధ్యానులు నిర్ణయించుదాన్ని. నా మనసుకు నేను చెప్పుకొని నా కొడుకును ఫస్ట్ అడిగిన, పిరమిడ్ కడదాం బిడ్డ మన ఇంటి మీద అంటే, ఈడెవరు చేస్తారు మమ్మీ, ఎవరికి తెలియదు, కోతల గురించి కడతావా అన్నాడు. సరే అదృష్టం ఎట్లుంటే పత్రిజ పిలుచుకొస్తాడు వాళ్ళను, కట్టే తీరుతానేనా అని కట్టిన. అదంతా నేను కట్టలేదు, ఆయన చూపించిండు, నేను ఆయన వెనుక నడిచిన. పత్రిజదే ఇదంతా, నాది ఏం లేదు ఇంట్లో, విశ్వానికే అంకితం. ఇప్పటికీ అప్పటికి నేను పోయేదాకా కూడా పత్రిజదే, నేను పోయినాక కూడా ఆయన దగ్గరికి పోతా కానీ నేను వేరే చోటుకు పోను. నేను అట్లనే నిర్ణయించుకున్నా. నేను ధ్యానంలోకి వచ్చిన నుంచి నా పెదవుల నుంచి బయటకు రాకున్నా మా మనసులో అనుకున్నంత మాత్రాన నేను ఏదనుకున్నా అది తీరుతుంది. చెడు అనుకోకూడదు. ఏ మనిషి అయినా ఒకరి మీద కక్ష తీర్చాలని అనుకోవద్దు, అవుతుందని. మంచి కోరుకోవాలి, 10 మందికి సహకరించే మాట కోరుకోవాలి. అది కోరుకుంటే అవుతుంది కానీ ఇంకోటి కోరుకుంటే కాదు, బాగుపడే మాట కోరుకోవాలి. అదైతే తప్పనిసరి కంటిన్యూ. నాకు ధ్యానంలోకి వచ్చినప్పుడు థైరాయిడ్ ఉన్నది, షుగర్ ఉన్నది, బీపీ ఉన్నది. ధ్యానంలోకి వచ్చినాక 8 నెలలకు థైరాయిడ్ గోళీ బంద్ చేసిన. ధ్యానంలోకి వచ్చినాక 2 ఏళ్ళకు షుగర్ గోళీ బంద్ చేసిన. ఇగో ఈ ఏళ్ళటికే బీపీ గోళీ బంద్ చేసిన. చెప్పేసి వచ్చిన శక్తితాల్ కాడ, ఆఖరి ఈరోజు బీపీ గోళీ దాన్ని వేసుకొనిగా ఏం చేసినా నువ్వే అని చెప్పేసి వచ్చినాయి. బీపీ గోళీ బంద్ ఇంతమందిలో వయసులో ఇంతకన్నా ఎక్కువ మనకి ఏం కావాలి, మన రోగాలను మనం తగ్గించుకోవాలి. నా జన్మనే శాకాహారి. నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు మాంసాహారం కాదు, నేను మాంసాహారి కుటుంబంలోనే పుట్టిన. మా అత్తగారు ఇంకెక్కువ మాంసాహారి కుటుంబం, కానీ నేను ఒక్కదాన్ని ఈ జన్మ తీసుకున్నా. అది నా పూర్వజన్మ సుకృతం, నా అదృష్టం. నేను శాకాహారిని అయినందుకు, నాకు ఈ ధ్యానం దొరికినందుకు. పత్రిజీ నేను ఏదనుకుంటే అది నా మనసులో చెమట పుట్టినట్టే మాట పుడుతుంది, అది కంపల్సరీ అయి తీరుతుంది. తీరింది, ఇంకా కూడా తీరుతుంది. నేనేం చెయ్యాలనుకున్నా అది శాకాహారి ర్యాలీ చేయాలనుకుంటున్నా. చప్పట్లు కొడదాం. చూశారు కదా లక్ష్మీ మేడకు, అనసూయమ్మకు జై. కాదు, ఇప్పుడు శక్తి స్థల్ దగ్గర లైన్ కడతారేమో, ఆయనకు అర్జీ పెట్టుకొని వచ్చిందంటే ఈ రోజు నుంచి నేను షుగర్ గోళీ బంద్ చేస్తా, మొత్తం నువ్వే చూసుకో అని. నిజంగా చాలా గ్రేట్. పిరమిడ్ ఓపెనింగ్కి వెళ్ళామండి. మామూలుగా అడుగుతాం కదా ఎంత అయిందమ్మా అంటే, అమ్మ పిరమిడ్కి లెక్క కడతారా బిడ్డ అని అడిగింది. నా తల తిరిగిపోయింది అనమాట. అంటే వెలకట్టలేని పిరమిడ్ నిర్మించుకుంది ఆవిడ. చాలా అద్భుతం. ఒకసారి అనసూయమ్మకి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుందాం. విజయమ్మ 1 మినిట్లో మాట్లాడాలి అందరు. పరమగురు పత్రిజీ గారికి శతకోటి పాదాభివందనాలు. స్వర్ణమాల మేడం గారికి కోటి నమస్కారాలు. నేను 1999లో ధ్యానంలోకి వచ్చాను. అది మా పెద్దబ్బాయి హర్షవర్ధన్ ద్వారా నేను ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు సార్ మొదటిసారి ఇంటికి వచ్చినప్పుడు మా పిల్లలందరినీ పరిచయం చేశాను. అప్పుడు సార్ అన్నారు ఏంటంటే, ఏంట్రా అందరూ ఇక్కడ కట్టగట్టుకొని ఒక్క ఇంట్లోకే వచ్చారు అని అన్నారు. అప్పుడు నాకు అర్థం కాలేదు. అది తర్వాత నాకు అర్థమైంది ఏందంటే, మా పనే ధ్యానం చేయడము చెప్పడము అనేది. ఇప్పుడు నా పిల్లలందరూ కూడా బెంగళూరులో, హైదరాబాద్లో, యుఎస్లో వీళ్ళంతా కూడా ధ్యానం చెప్తూ అందరికీ కూడా ధ్యానము జ్ఞానము చెప్పుతూ నేర్చుకుంటూ ఉన్నారు. అది మా యొక్క అదృష్టము. ఇంకా నేను టీచర్ని,
అది ఇంకా నా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే ధ్యానం అనేది వచ్చిన తర్వాత 99లో వచ్చింది. అప్పటి నుండి 2011 వరకు నేను పిల్లలందరికీ కూడా ధ్యానం చెప్తూ వచ్చాను స్కూల్లో. కాబట్టి ఆ పిల్లలు కూడా ఇప్పటికీ ఫోన్లు చేసి మీ ధ్యానం వలన మాకు ఈ జాబులు వచ్చాయి అవి వచ్చాయని చిన్న చిన్న పిల్లల లోపల మార్పులు ఇవన్నీ గమనించాను. దాంతో నేను ఎంతో నేర్చుకున్నాను. ఇంకా ఏంటంటే మా యొక్క సంకల్పము అందరికీ ఆఖరి తుది శ్వాస వరకు మేము ధ్యానం చెప్పాలి అని. అప్పుడు సార్ని అడిగాను, నేనేం చెప్పాలి సార్, ఏం చేయాలి అంటే, నువ్వేం చేయొద్దు, ఒక సెంటర్ మెయింటైన్ చేయన్నారు. అది ఇన్నాళ్లకు నాకు అప్పుడెప్పుడో చెప్పారు సారు. దాన్ని ఈరోజు నేను ఆ సెంటర్ నడుపుతూ దానిలో ఆనందం పొందుతూ అందరికీ ధ్యానం నేర్పుతూ నేనెంతో హాయిగా ఉన్నాను. ఇప్పుడు దాంతో ధ్యానంతో నేను ఎంత ఎదిగానంటే నా యొక్క జన్మలు కూడా చూసుకున్నాను. తర్వాత నేను ప్రతి దాని లోపల కూడా జ్ఞానంగా ప్రవర్తన అన్నీ మారిపోయి నేను అందరికీ కూడా నేనే కాదు ఎదగడము, అందరూ ఎదగాలి అని అందరికీ కూడా ధ్యానం చెప్పుతూ వాళ్ళందరి యొక్క ఆనందాన్ని బాధలను అన్నిటిని కూడా ఆనందాన్ని ఆనందిస్తూ వాళ్ళ బాధల్ని కూడా విపులీకరించి వాళ్లకు ధ్యానం ద్వారా ఆ జ్ఞానాన్ని ఇస్తూ ఉంటే ప్రతి క్షణం నేను చాలా ఆనందంగా జీవిస్తున్నాను. సార్ నాకు బ్రతకడం అనేది బ్రతుకుతుంటే ఇప్పుడు జీవించడం నేర్పారు. ప్రతి దానిలో నేను జీవిస్తూ ఉన్నాను. కాబట్టి సార్కు శతకోటి పాదాభివందనాలు. నాకు ఈ జన్మను నేను సార్థకం చేసుకోవాలని నేను మనసారా భగవంతుణ్ణి వేడుకుంటూ నేను ఆ శ్రమను ఆ పనిని నేను చేస్తానని అందరి ఎదుట చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. విజయ మేడం చప్పట్లు కొడదాం. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మన దామోదర్ రెడ్డి సార్కి అందరికీ కూడా కృతజ్ఞత తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. అలాగే మల్కాజ్గిరి మేడ్చల్ సంబంధించిన జిల్లాకు సంబంధించిన వాళ్ళ కింద ఎవరున్నా కూడా దయచేసి స్టేజ్ పైకి రండి. మన జిల్లాది కూడా ఉన్నది ఇప్పుడు. ఐమా మేడం, శోభారాణి సారీ. విశ్వగురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ, అలాగే అమ్మ సరుణాల పత్రి మేడంకు నమస్కరిస్తూ, ఇక్కడ పెద్దలకి ముందలున్న ఆత్మ బంధువులకు అందరికీ నా యొక్క ఆత్మ నమస్కారాలు. నా పేరు శోభారాణి, మెదక్ జిల్లా, మెదక్లోనే ఉంటాము. నేను ధ్యానంలోకి వచ్చిన తర్వాత కొన్ని అనుభవాలు పొందిన తర్వాత నా లోపల నుంచి అందరికీ తెలియజేయాలనేది నా జీవిత లక్ష్యమే ఈ ధ్యాన ప్రచారం అనేది వచ్చింది. కాబట్టి నేను మళ్ళీ ధ్యాన ప్రచారం మొదలుపెట్టి ఇప్పుడు మొత్తము మండల్స్ అన్నింటిలో డాక్రా గ్రూప్ల మండల్స్కి అందరికీ ధ్యానం క్లాసులు చేయడం జరిగింది. అలాగే చాలా స్కూల్స్ తిరిగా, మెదక్ జిల్లాలో, సిద్దిపేటలో అప్పుడు అందరు తిరిగాము. ఇప్పుడు మళ్ళీ స్కూల్లో మొదలు పెట్టాలని కొన్ని స్కూల్స్ అంటే రానివ్వడం లేదు. అందుకనే డిఓ దగ్గరకు వెళ్ళి మొన్ననే ఒక పర్మిషన్ లెటరు అంటే అప్లికేషన్ రాసిచ్చి వచ్చాము. వాళ్ళని పర్మిషన్ ఇవ్వమని ఇస్తామన్నారు. జనవరి నుంచి మళ్ళీ టీచర్స్కి కూడా అసలు టీచర్స్ని ముందు ప్రమోట్ చేస్తే వాళ్ళు పిల్లలకి ధ్యానం నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మెయిన్ టీచర్స్ మీటింగ్స్ మండల్స్లో ఉంటాయంట, అది మాకు తెలియజేస్తామన్నారు. అప్పుడు టీచర్స్కి మేము ఈ ధ్యానం క్లాసులు చేయడం జరుగుతుంది. అలాగే నాకు తండ్రి చెప్పిన ప్రతి క్లాసులో వినడం, పిఎంసి గురించి విన్నప్పుడే వెంటనే దానికి కూడా షేర్స్ 15 లక్షల దాకా మెదక్ నుంచి కట్టించాను. అలాగే శక్తిస్థల్కి నా లోపల నుంచే వచ్చింది 1 లక్ష రూపాయలు ఇవ్వాలని. అలాగే నా ఇద్దరు ఫ్రెండ్స్తోని కూడా లక్ష నిన్న పెటల్స్కి ఒక పెటల్కి 3 లక్షలు కావాలన్నారు. మా ఇద్దరు ఫ్రెండ్స్ ఎంత మంచి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు కూడా లక్ష ఇస్తాము అని నాకు మాట ఇచ్చారు. కొంత టైం తీసుకొని ఆ 3 లక్షలు మేము చేయగలుగుతాను. మళ్ళీ పిఎంసి మా సిస్టరు, మా చెల్లెలు ఈ లోకం నుంచి వెళ్ళిపోయింది. తను అంబాసిడర్గా చేసింది, అంటే సంవత్సరానికి 1 లక్ష రూపాయలు. తన బాధ్యత ఇప్పుడు నేను తీసుకోవాలని నిన్ననే పిఎంసి ఛానల్ దానికి వెళ్ళి అంబాసిడర్గా జాయిన్ అయ్యాను. నేను ఈ సార్ చెప్పిన ఈ ప్రతి పనిలో బాగా పంచుకోవాలి,
అందరికీ ధ్యానం అంటే ఇంటింటి ధ్యానం కూడా చెప్తున్నాం మేము ఇప్పుడు. ఒక కాలనీలో క్లాసులు చేసి ఒక కమిటీ హాల్లో కూర్చోబెట్టి హేమలత మేడం ఇల్లు తిరిగి అక్కడ కూర్చోబెట్టి పుస్తకం చదువుకుంటూ కూడా వాళ్ళకు ధ్యానం నేర్పించడం జరిగింది. అయితే అందరూ రావడం లేదు. కాబట్టి ఈ వెళ్ళిన తర్వాత జనవరి నుంచి ఇల్లు వెళ్ళి ఒక్క ఇల్లు గల ఆ ఇంటి మనిషికైనా సరే ధ్యానం నేర్పించి చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాం మేము. ఇల్లు ధ్యానము, తర్వాత స్కూల్స్, అట్లాగే టీచర్స్కి మేము ఇదే వర్క్ మీద ఉండడము. మళ్ళీ ఇక్కడ ఏది దానికైనా సహకరించాలని డబ్బు విషయంలో కానీ అన్ని పిఎంసీకి కానీ అన్నిటికీ ఈ అవకాశం ఇచ్చిన మాస్టర్స్కి అందరికీ థ్యాంక్ యూ మేడం. మీ ఫ్యూచర్ ప్లాన్ బ్రహ్మాండంగా ఉంది. మేడ్చల్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సాయి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే అది మా జిల్లా, నా జిల్లా అదే జిల్లా. చెప్పు మీది ఎట్లయితుంది? ముందుగా డాక్టర్ బ్రహ్మర్షి పత్రి సార్కి మరియు స్వర్ణమాల అమ్మకి పాదాభివందనాలు. ఈయన పెద్ద పెద్ద కార్యక్రమాలు చేస్తుంటాడు. మామూలు చూడ చిన్న మనిషి కానీ చాలా పెద్ద కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అలాగే ఈరోజు 12 గంటలకు శ్రీ భరత్ విశాఖపట్నం ఎంపీ గారు వస్తున్నారు. దయచేసి పెద్ద సంఖ్యలో ఈ ప్రాంగణంలోకి అందరూ ఉండవలసిందిగా కోరుతున్నాం. సింపుల్గా 2 వర్డ్స్లో చెప్పేస్తా. మేడ్చల్ మల్కాజ్గిరిలో అంటే మాకు దామోదర్ రెడ్డి సార్ మమ్మల్ని నమ్మి యువత అందరికీ అవకాశం ఇచ్చినందుకు సార్కి ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అంటే ఇప్పుడు మేడ్చల్ మల్కాజ్గిరిలో గురువులతో ఎన్నో ధ్యాన కార్యక్రమాలు, శాకాహార ప్రచారము, చెట్లు నాటడం మన పిఎస్ఎస్ఎం తరపున కొన్ని ప్లేసెస్లో, అలాగే వెస్ట్ మారేడుపల్లిలో ఒక పత్రిజీ మెడిటేషన్ సెంటర్ రీసెంట్గా స్టార్ట్ చేశాము. అలాగే నాచారంలో కొన్ని మెడిటేషన్ సెంటర్సు. ఇప్పుడు ఏంటంటే సార్ గైడెన్స్లో మేము సార్తో డిస్కస్ చేసాం, దామోదర్ రెడ్డి సార్తో ఒక ప్రాజెక్ట్ తయారు చేస్తున్నాము. అంటే ప్రతి మండల్కి, మేడ్చల్ మల్కాజ్గిరిలో ప్రతి మండల్కి పబ్లిక్ పిరమిడ్స్ కోసము దాని అంతా ప్రాజెక్ట్ రెడీ అయింది. ఇప్పుడు సార్ నేను గవర్నమెంట్కి అదంతా ఫైల్ సబ్మిట్ చేసి అందరికీ ఉపయోగపడేలాగా అవి పిరమిడ్ సెంటర్స్ తీసుకొస్తాము. అలాగే ఇంకా లాస్ట్ ఒకటి, మేఘమురళి గారు మీరు మా జిల్లా నుండి అట్లా కూర్చుంటే ఎట్లా సార్? రండి పైకి, కనీసం ఫోటో అన్నా. రండి. అరే మర్చిపోతే ఎట్లా మమ్మల్ని? మీరు హైదరాబాద్ కాదు, ఇప్పుడు మా మేడ్చల్ రంగారెడ్డి జిల్లా ఉన్నారు, గణపూర్లో. అలాగే ఇంకొక అంటే ఇంకా త్వరలో హైదరాబాద్లోనే ఫస్ట్ టైము 111 మంది నాగసాధువులతోని మెగా శాకాహార ర్యాలీ చేయబోతున్నాము. సో అది తర్వాత అనౌన్స్ చేస్తాము. థ్యాంక్ యూ సార్, దామోదర్ రెడ్డి సార్కి మా మీద ఈ నమ్మకం ఉంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. బోడుపల్లో ఎన్ని పిరమిడ్లు ఉన్నాయి చెప్పు? బోడుపల్లో దత్తసాయి పిరమిడ్ అని శంకర్ నగర్ కాలనీలో ఉంది, ఉప్పల్ డిపో బ్యాక్ సైడు. అలాగే శ్రీపాద శ్రీవల్లభ పిరమిడ్ ఉంది, ఆత్మానంద పిరమిడ్ ఉంది ఉప్పల్లో. అలాగే బీరప్పగడ్డలో ఒక పిరమిడ్ ఉంది. ఇలా చాలా పిరమిడ్స్ ఉన్నాయి. థ్యాంక్ యూ. ఈ మధ్యనే కొత్త ప్లేస్లలో చాలా పిరమిడ్లు వస్తున్నాయి. ఉధృతంగా మా జిల్లాలో బాగా జరుగుతుంది. మేడ్చల్ మల్కాజ్గిరి ఇదంతా హైదరాబాద్ కానుకొని ఉంటుంది. హైదరాబాద్ వేరు, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వేరు లేదు, అంతా కలిసిపోయింది. సో వండర్ఫుల్. మా మిత్రులు మేఘమురళి గారు 2 మాటలు. లక్ష్మి మేడం, ఇగో మేఘమురళి గారికి గంధం లేదు, మీరు కండ వేయలేదు, ఎట్లా డిఫరెంట్గా ఉన్నాడు, జరా రుద్దు. ధ్యానపిత బ్రహ్మర్షి పత్రిజీ మరియు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్, రియల్గా బ్రహ్మర్షి పత్రిజీ గురువుగా లభించడం ఎన్ని జన్మల పుణ్యమో. గట్టిగా పెట్టు. ఎన్నో జన్మల పుణ్యఫలం మూలంగా మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీలో మనము జన్మ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్రహ్మర్షి పత్రిజీ ఉన్నప్పుడు మొట్టమొదట ఇక్కడ టెంకాయ కొట్టి ప్రారంభించాము. ఇప్పుడు ఉంటుంది మేడ్చల్ మల్కాజ్గిరిలో నివాసం ఉంటున్నాను. కానీ ధ్యాన ప్రచారం మళ్ళీ యాదగిరిగుట్ట 30 తారీఖు ఇచ్చారు డేటు. అక్కడ కూడా అధ్యక్షుడిగా మా దామోదర్ రెడ్డి గారు మీరు ఉండాలి అని కోరుకున్నారు. కాబట్టి
మేడ్చల్ మల్కాజ్గిరి చాలా పెద్ద రిచ్, చాలా పెద్దది, చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ. నిజంగా అక్కడ మొట్టమొదట నేను సప్తాహం స్టార్ట్ చేశాను ఒక 14 సంవత్సరాల క్రితం. బోడుపల్లో సప్తాహాలు స్టార్ట్ చేశాను. ఆ తర్వాత సంగీత బాబుకు కూడా చెప్పాను, తిరుపతి సంగీత బాబుని తీసుకెళ్ళాను. తర్వాత ఇప్పుడు తిరుపతిలో చాలా చోట్ల ఆయన సప్తాహాలు మొదలుపెట్టాడు. తర్వాత సంజయ్ ఉండే ప్రగతి, ఆయన చేత పిరమిడ్ కట్టించాను, ఫస్ట్ పిరమిడ్. ఇంటి మీద పిరమిడ్ కట్టాడు, ఇంటి కింద కట్టాడు. అక్కడ చాలా చోట్ల క్లాసెస్ చెప్పాను. తర్వాత అక్కడ మాస్టర్స్ రియల్లీ వండర్ఫుల్. సో ఈ మాస్టర్ నేను వెళ్ళాను, చాలా గ్రాండ్గా, చాలా గొప్పగా క్లాసెస్ స్టార్ట్ చేశారు. ముఖ్యంగా ఏంటంటే మనము కారణ జన్మ వచ్చిందే ధ్యానం చేయడానికే, ఆ ధ్యానం చేయాలి. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరిలో ఆల్ ద మాస్టర్స్ కులమతాలకు అతీతంగా వసుదైక కుటుంబంగా అక్కడ అందరికి కూడా ధ్యానం నేర్పించి మరి ఇలాంటి యూత్ ద్వారా ఒక ఆదర్శవంతమైనటువంటి కాన్స్టిట్యున్సీగా నిలుస్తుంది. ప్రతి వాళ్ళు కూడా అలాంటి ఒక పట్టుదలతోని మీ కాన్స్టిట్యున్సీలో మీరు దాన్ని తయారు చేయాలని పేరు పేరున ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళంతా మన వెనకాల వాళ్ళందరూ వైస్ ప్రెసిడెంట్లు వాళ్ళ కమిటీలో ఉన్నారు. మన మేడ్చల్ రంగారెడ్డి, మేడ్చల్ రంగారెడ్డి ఇంతకుముందు పాత, అందుకనే రంగారెడ్డి పోతుంటుంది ఊకే. మేడ్చల్ మల్కాజ్ చెప్పండి వీళ్ళందరికీ తప్పకుండా 5 నిమిషాలు 2 నిమిషాలు వాడదంటే సింపుల్, 2 నిమిషాలు, కొన్ని చరణాలు ఎక్కువ లేదు, 2 నిమిషాల టైం ఉంది మనం. వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే సత్యమై క్షణం క్షణం నడిపించు మార్గమిది. వికసించిన పరిమళం ఈ ధ్యానం, మనసును మకరందం చేసేటి మార్గమిది. మనిషిని మహాత్మగా మార్చేటి మార్గమిది. వికసించిన పరిమళం ఈ ధ్యానం. పరమశివుడు చేసేది ధ్యానమే, గౌతమ బుద్ధుడు చేసేది ధ్యానమే. పరమశివుడు చేసేది ధ్యానమే, గౌతమ బుద్ధుడు చేసేది ధ్యానమే. అల్లా చేసేది ధ్యానమే, క్రీస్తు చేసేది ధ్యానమే. మనమంతా చేసేది ఈ ధ్యానమే. వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం. ఏ బ్రహ్మ రాయలేదు నీ తలరాత, నీలోని కర్మలే దుఃఖముగా మారేను. ధ్యానమే చేయరా, కర్మలే తొలగురా. కర్మలే తొలగితే మోక్షమే కలుగురా. మోక్షమే కలిగితే ముక్తియే కలుగురా. వికసించిన పరిమళం ఈ ధ్యానం, విడనాడని అనుబంధం ఈ జ్ఞానం. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తూ ఉంటే సత్యమై క్షణం క్షణం నడిపించు మార్గమిది. వికసించిన గట్టిగా చప్పట్లు కొడదాం మేడంకి. అట్లాగే మన దాని కదా శక్తిస్థల్కి, శక్తిస్థల్కి ₹1,00,000 డొనేషన్ చెప్పు. శక్తిస్థల్కి ₹1,00,000. గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సాయి చాలా చక్కగా డిజైన్ చేస్తున్నాడు. 108 మంది నాగసాధులని హిమాలయాలతో బాగా టచ్. పొద్దున్న లేస్తే అక్కడికి వెళ్ళి పట్టుకొస్తూ ఉంటాడు. బోడుప్పల్లో పెద్ద ఎత్తున మెగా శాఖా ర్యాలీ చేయబోతున్నాం. థ్యాంక్ యూ శంకర. అట్లాగే మద్రాస్ రోహిణి మేడం
రా శంకర్ గారు చేవెళ్ళ రెడీ. చేవెళ్ళ శంకరయ్య గారు సర్పంచ్గా వచ్చాడు, కానీ ఇప్పుడు మాజీ సర్పంచ్ అయిపోయాడు. సో వండర్ఫుల్ మాస్టర్. ఎప్పుడు ఈ కార్యక్రమానికి లాస్ట్ ఇయర్ 2 లక్షలు భోజనం కోసం ఇచ్చి మళ్ళీ ఊర్లో నుంచి కూడా ఒక 2-3 లక్షలు వసూలు చేసి ఒక 4-5 లక్షల వరకు మన భోజనానికి సహకరించాడు. ఈ సంవత్సరం కూడా వాళ్ళు బుక్స్ తీసుకొని చక్కగా డొనేషన్స్ అంతా వసూలు చేశారు. ఈ సందర్భంగా 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పిఎంసి ట్రస్ట్ సభ్యులందరికీ కూడా పేరు పేరున పిఎస్ఎస్ఎం సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము ఒక 20 సంవత్సరాల స్వాధ్యాయం చేస్తే కూడా నేను ఒక 1,00,000 రూపాయలు బయట ఎవరికైనా రాయమంటే రాసేవాళ్ళం. కానీ నేను బయట పోయి అడగాలంటే చాలా మొగమాటం ఉండేది. ఏంద్రబాయ్ ఇది ఒక నష్ట అనుకున్నా ఫస్ట్లో 2 ఇయర్స్కి ముందు. ఒకటి పోయి పైసలు అడగాలంటే ఏమనుకుంటారు అవతల వ్యక్తులని బాగా ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది, వెళ్ళకపోతుంటే. కానీ వీళ్ళు వచ్చిన తర్వాత సార్ బలవంతంగా ఒకసారి వద్దు సార్ నేను ఇన్ని చేయలేమన్నా కానీ ఏం కదా అయిపోతుంది అది నువ్వు అదే తీసుకో అని చెప్పి 18 బుక్సులు ఇస్తే 18 బుక్సులు కూడా అందరం కలిసి నేను 7 బుక్కులు చేసినా అందరూ కూడా మిగతా 18 బుక్సులు అందరు చేసి ఆ 2 లక్షల రూపాయలు పోయినసారి కలెక్షన్ చేయడం జరిగింది. ఈసారి కూడా అనివార్య కారణాల వల్ల కూడా అయితే అనుకుంటా కూడా ఈసారి కూడా సాధ్యమైంది. ఎందుకంటే ఎప్పుడు మనం ఇవ్వడం నేర్చుకుంటే ఖచ్చితంగా భగవంతుడు ఎక్కడున్నా ఆ పత్రిసారి మన వెనక ఉన్నాడు, మనం నమ్మాలి. ఇది ఎందుకంటే ఇది మన సముద్రం, ఇది మన కుటుంబం. మన కుటుంబంలో మనం అందరం కూడా ఇక్కడ ఏ విధంగా అయితే సముద్రంలో ఏ విధంగా అయితే అలలు ఎట్లా ఉంటుందో ఈ ప్రాంతం రాబోయే కాలంలో ఆ విధంగా ఎప్పుడు లక్షల మందితో ఇది విరజిల్లుతుంది. కాబట్టి మనమంతా మన కుటుంబానికి మన ఇంట్లో ఫంక్షన్ అయితే ఏ విధంగా మనం సహాయ సహకారాలు అందించుకుంటామో మనం అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని మనం అందరం కూడా మన చేదోడు వాదోడు ఉంది, మన సహాయ సహకారాన్ని అందించాలి. ఇప్పుడు నాకు తోచిన సహాయాన్ని మేము ఇక్కడ చెప్పబోము కానీ చెప్తాం. ఒక 50,000 రూపీస్ మేము ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి ఇవ్వబోతున్నాం. అన్నప్రసాద సహాయానికి 50,000 రూపీస్ మేము సహాయ సహకారాలు నా చిరు సాయంగా మన సంస్థను నడిపించుకోవాలి. కాబట్టి మనం అందరం కూడా చేదోడు వాదోడు ఉండి మీరందరూ కూడా సహాయం చేయాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశాన్ని ఇక మా విజయభాస్కర్ రెడ్డి సార్ గారు పైకి వస్తే బాగుండే. అదేవిధంగా మీ అందరూ కూడా సహాయం చేసి మన సంస్థను నడిపించుకోవాలని మనం అందరం కూడా పనిచేస్తూ ముందుకు పోవాలని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అలాగే రోహిణి మేడం ఒక డైనమిక్ లేడీ, తక్కువ టైంలోనే ఎంతో ఉధృతంగా ధ్యాన ప్రచారం, ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండకుండా శాకార్యాలు చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఒక సామ్రాజ్యాన్ని సృష్టించింది ఆ పరిసరాలలో. ఈ సందర్భంగా 2 మాటలు. ముందుగా బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల అమ్మకి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నా మాస్టర్స్. వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు రోహిణి. నేను 2015లో ధ్యానంలోకి వచ్చాను. నా జీవితం ధ్యానానికి ముందు ధ్యానం తర్వాత అని చెప్పాలి. నేను ధ్యానానికి ముందు చాలా అనారోగ్యంతో చాలా దుఃఖంతో బాధపడేదాన్ని. తర్వాత ధ్యానంలోకి వచ్చినాక కూడా ధ్యానం చేస్తున్నా కానీ నేను ఎలా చేస్తున్నానో నాకే అర్థం కాకుండా ఉన్నాను. ఎప్పుడైతే మా దామోదర్ రెడ్డి నన్ను పరిచయం అయ్యారో ఎలా చేయాలి, ఎలాంటి తిండి తినాలి, ఎలా జీవించాలి అనే అర్థం ఆయన తెలియచేసినాక నేను ఇంత అద్భుతంగా ఈ జీవితాన్ని నడుపుతూ ఒక కందుకూరే కాదండి, కందుకూరు చుట్టుపక్కల గ్రామాలే కాదు, ఏపీ తెలంగాణే కాదు, రేపు ఫిబ్రవరి నెలలో చెన్నైలో కూడా పిరమిడ్ ఓపెనింగ్ జరుగుతుంది. ప్లస్ శాఖాహార ర్యాలీ కూడా పెట్టబోతున్నాం మాస్టర్స్. దీనికి నన్ను ఇట్లా ముందుకు నడిపిస్తున్నందుకు మా దామోదర్ రెడ్డి నాన్నకి ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం మీరికి. మేడం తీసుకురండి సంశరావు శంకరయ్య. చాలా లేపో. Thank you so much, masters.